భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 5 కోట్ల వ్యయంతో 2 హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతపెంటి గ్రామ సమీపంలోని వాగుపై DMFT నిధులతో 4 కోట్ల వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జికు, సీతారాంపురం గ్రామ సమీపంలోని వాగుపై ₹1 వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం లేదని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు. బ్రిడ్జిలు లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని అన్నారు. అందుకే వారి ఇబ్బందులు పోగొట్టేందుకు బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశానని అన్నారు. 400 లక్షల రూపాయలతో బ్రిడ్జికి, హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసుకున్నాం. మీ అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ సంవత్సరంన్నరలో ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన వాటిలలో ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ వద్దు, పేదవాడికి డబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా వసతి, ఉగాది నుంచి సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డులు, రైతన్నలకి మొన్ననే టింగ్ 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 అంటూ ఎకరానికి ₹12,000 చొప్పున రైతు భరోసా మొదటి విడత. ఈ అన్నిటికంటే గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మన ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడే మాటలు చెప్పేది తప్ప ఇవ్వలే. మొదటి విడతగా 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇళ్లు ఇవ్వటం